శ్రీ సాయి సచ్చరిత్రము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాటము. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్రము సుప్రసిద్ధము. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాముక్ ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోటకర్ మహారాజ్ గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోటకర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయ్ అని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన 2 అవతారములు విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించిననో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబు దాభోల్కర్ హేమడ్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి చరిత్రను గ్రంథమున వర్ణించియున్నారు. కనుక ఈ సచ్చరిత్రమును ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రలు గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలియకుండను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రంలో పొందుపరచబడి ఉండుట చూడగలరు. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనుటకు బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసియుంచుకొనెను. 1919వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెంగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికంగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపంగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రం అను ప్రస్తుత గ్రంథము అధికారమైనది. షిరిడిలో శ్రీ సాయిబాబా శరీరులుగా ఉండగా దర్శించుకున్న భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబు దాబోల్కర్కు కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమడ్ పంతుచే వ్రాయబడినట్లు ఉన్నది. కావున ఈ హేమడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించిరి.
ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదుని అతనికి నొసంగిరో అన్న విషయమును 2వ అధ్యాయంలో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాబోల్కరు 1859 సంవత్సరంలో టానా జిల్లాలోని కేల్వేమాహిమనందు ఒక పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండాటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తాదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాటీయను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చుట వలన 1901 సంవత్సరంలో ఠానా జిల్లాలోని సాహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. 1903 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910 సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిర్డీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయ భాగ్యము కలిగెను. 1916 సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929 సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అని ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. 1. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి గాని మనుషులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరనియు, వారు షిర్డీలో శిథిలమైన పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరి అనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండినరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్య థర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చెను, నాకు ఆ విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకున్నదరో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. 2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు. 3. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతావతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములను ఇచ్చేదము. 1. బీవి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జిగారగు ఎం.బి. రేగే గారు ఇట్లు వ్రాసియున్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు
వారొక రూపు దాల్చిన భగస్వరూపములుగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధుల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండెడి వారు నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారి సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించే అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. 2. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములను పుస్తకములలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితిలయ కారకుడుగా భావించేదను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించి తినే. ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంతశక్తి మాత్రమే నిలిచియున్నది. 3. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జిజి నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీర్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరినిగా ఉంచి తినే. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ భూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దిక్తుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమానో సంశయం నా మనసులో మెదిలెను. మామూలుగానే ఆరతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదమును ఒత్తిచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడను కాను నేను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతరాత్మయని నేను అనుకొంటిని. అటు పిమ్మట వారు అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడు అని వల్లే మాట్లాడువారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడి వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుడిని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండాను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరు అను ఒక నమ్మకము కలుగుచుండెను. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన శ్రీ షిరిడి సాయిబాబా అను గ్రంథమును ఉపోద్ఘాటంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ కాపటే ఇట్లు చెప్పియున్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసి నా వాని వలె ఉండి వారి కోరికలను తీర్చుచు సుఖ సంతోషములు కలుగచేయుచుండెడి వారు. ఆయన భూమిపై నడియాడు దైవమనే భావం కలుగుచుండెను. దాసగను మహారాజు తమ స్తవనమంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రమును యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన ఒక వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్పర బ్రహ్మస్వరూపుడనియు చెప్పియున్నారు. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అను వారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు. ఈ భక్తులందరి అభిప్రాయాలను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయిబాబా అవతార పురుషుడని భావించదముగాక.
ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక చాంత్యోగ ఘట శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనయనియు అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కాణించుచున్నవి. ఈ సిద్ధాంతంను నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యంను గ్రహించి యథార్థంన శ్రీ సాయిని దర్శించగలరు. శ్రీ సాయినాథాయ నమః. ఉపోద్ఘాటము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.